బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రి ఎదుట బీఆర్ఎస్ పార్టీ ధర్నా. బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లోని మాతా శిశు ఆసుపత్రి ఎదుట ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇటీవల 5 రోజుల క్రితం ఆసుపత్రిలో 10 నుంచి 11 ప్రసవ శస్త్రచికిత్సలు నిర్వహించగా వాటిలో 5 మహిళల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని నిజామాబాద్కు రిఫర్ చేసినట్లు తెలిపారు. అనంతరం వారిలో 3 పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే బాన్స్వాడ బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆసుపత్రిలో త్రాగునీటి సౌకర్యం లేకపోవడం, మరుగుదొడ్లలో కూడా నీటి సదుపాయం లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ ఆసుపత్రి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ పీటీసీ అంజురెడ్డి, మాజీ వార్డు సభ్యులు షేక్ అక్బర్, బాడిసీను, ఫిరోజ్ ఖాన్, ఖలీల్, రమేష్, శివసూరి, మోచి గణేష్, मकबूल तो पाटू पलवुर बीआरएस नायकुलु कार्यकर्तलु पाल्गొన్నారు. क्या गया इसका डिमांड ये है कि अभी हाल ही में 5-6 दिन पहले बांसवाड़ा में जो सर्जरीज हुए थे, जिससे 5 सर्जरी फेल हुए, जिसको निजामाबाद रेफर करा गया। उसके बाद से वहाँ से 3 पेशेंट्स को जो है निजामाबाद से हैदराबाद निम्स हॉस्पिटल या कोई दूसरे हॉस्पिटल में शिफ्ट करा है। ये डॉक्टरों की लापरवाही है या जिम्मेदारों की लापरवाही है। केसीआर के पीरियड में एक अच्छे पैमाने पे हॉस्पिटल्स चलते थे। जैसे कांग्रेस गवर्नमेंट आई, जैसा कांग्रेस गवर्नमेंट पावर में आई, केटीआर किट बंद हो गई, केसीआर किट बंद हो गई, न्यूट्रिशन बंद हो गया, पूरी लापरवाही का नाम है। जबकि बांसवाड़ा हॉस्पिटल 3 से 4 बार नेशनल अवार्ड ले हुआ है। गौरव मुख्यमंत्री ए రేవంత్ రెడ్డి మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నత పదవిలో ఉండి మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఆయన మాట్లాడడం చాలా బాధాకరం. ఏదైతే ఆయన ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులని కేసీఆర్ గారిని, మరి హరీష్ రావు గారిని, మరి మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా వాళ్ళ రక్తంతోనూ బట్టలు వారించాలనే నినాదంతో ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో మరి ఇది శాంతి భద్రతలకు చాలా విఘాతమైనటువంటి విషయం. దీన్ని ఈరోజు మరి బాన్స్వాడ నియోజకవర్గంలోని బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆయనపై ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడినటువంటి మాటలపై మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేసి తప్పకుండా ఆయనని శిక్షకు విధించాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. మరి ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు మరి అటువంటి మాటలు మాట్లాడకుండా, మరి శాంతికి విఘాతం కలగకుండా మీరు శాంతి భద్రతని ఏదైతే మీ శాఖ మీ దగ్గర పెట్టుకున్నారో హోంశాఖని, మరి దాన్నే మీరు విఘాతం కలిగించే విధంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే అనేకమైనటువంటి సంఘ విద్రోహ శక్తులు మొన్ననే మరి ఒక్క వ్యక్తి 6గురిని చంపడం, అదేవిధంగా మరి మానభంగాలు చేయడం, మరి అనేకమైన పోక్సో కేసులు మరి తెలంగాణలో కావడం చూస్తూ ఉంటే బాధాకరమైనటువంటి విషయంగా ఈరోజు మరి రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. దీన్ని ఎప్పుడే వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాలా. మరి అదేవిధంగా పోలీసు వారు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. ఇటు నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా శాంతియుతమైన శాంతి భద్రతలను కాపాడే విధంగా మాట్లాడాల్సినటువంటి మీరు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరంగా మరి రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీరు వెంటనే మరి దీన్ని వెనుకకు తీసుకొని మరి రాష్ట్ర ప్రజలకు, ప్రతిపక్ష నాయకులకు, బీఆర్ఎస్ పార్టీలకు క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఆయనపై మేము బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పేదలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, పేదలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, పేషెంట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం.